ఒకప్పటి బ్యూటిఫుల్ హీరోయిన్ నేటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఐశ్వర్య గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. ఈమె ఒకప్పటి అందాల తార లక్ష్మీ కూతురని కొంతమందికి మాత్రమే తెలుసు. కానీ ఐశ్వర్య జీవితం మాత్రం చాలా భిన్నం. తన తల్లి మాదిరిగానే ముక్కుసూటి మనిషి. స్వతహాగా సొంతంగా బ్రతకాలనేది ఆమె తపన. అయితే ఐశ్వర్య తండ్రి మాత్రం లక్ష్మి మొదటి భర్త. ఆ మొదటి భర్తకి లక్ష్మి విడాకులిచ్చింది. ఆ తర్వాత లక్ష్మి తమిళ మలయాళీ నటుడైన మోహన్ శర్మను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత డైరెక్టర్ శివచంద్రను పెళ్లి చేసుకుంది. దీంతో తల్లితో అనుబంధం తక్కువే. ఎక్కువగా తన అమ్మమ్మ దగ్గరే పెరిగింది ఐశ్వర్య. తన తల్లి లక్ష్మి రెండో పెళ్లి చేసుకున్నంత వరకు బాగానే ఉంది. కానీ మూడో పెళ్లి తర్వాత మాత్రం లక్ష్మికి మరో కూతురు పుట్టింది. అప్పటి నుంచే కాస్త విభేదాలు వచ్చాయి. కానీ తల్లి మాత్రం ఐశ్వర్యను తన దగ్గరే ఉంచుకుంది. కాకపోతే మారు తండ్రితో మాత్రం ఐశ్వర్యకు సఖ్యత లేదు. చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుకు ఐశ్వర్య. ఆమెకు లాయర్ కావాలని ఉండేది. పెద్ద లాయర్ గా ప్రొఫెషన్ లో సెటిల్ అవ్వాలనుకుంది ఐశ్వర్య. అయితే అప్పటికే ఓ మంచి కథ రాసుకుంది ఆమె తల్లి నటి లక్ష్మి. హుసుకావ్య అనే కన్నడ సినిమాను సొంత బ్యానర్ లో డైరెక్షన్ చేయాలనుకుంది. అందుకోసం ఎంతో మందిని హీరోయిన్ గా ఆడిషన్ కూడా చేసింది. ఆ ఆడిషన్ సమయంలో ఐశ్వర్య పక్కనే ఉండేది. కానీ లక్ష్మికి ఆడిషన్ లో ఎవరో నచ్చలేదు. బాగా ప్రాక్టీస్ చేయడంతో ఆ డైలాగులన్నీ కూడా తనకు కంఠస్థంగా వచ్చేసాయి. పైగా ఆడిషన్ కు వచ్చిన వారికి ఎలా డైలాగులు పలకాలో చెప్పేవారు ఐశ్వర్య. అది చూసిన లక్ష్మి, నువ్వే ఎందుకు హీరోయిన్ కాకూడదు? నీకు క్యారెక్టర్ తెలుసు, డైలాగ్స్ ఎలా పలకాలో తెలుసు, నువ్వే నా సినిమా హీరోయిన్ అని కూతురికి చెప్పింది. అప్పటికే సినిమా మొదలైంది. అయితే జగవత్ బాబు సోలో హీరోగా కెరీర్ మొదలు పెట్టేందుకు ఓ సినిమాను మొదలు పెట్టారు. అందుకోసం హీరోయిన్ వెతుకుతూ ఉండగా లక్ష్మీ కూతురి గురించి తెలిసింది. దీంతో ఆమెకు ఆడిషన్ చేసి హీరోయిన్ గా తీసుకున్నారు. అడవిలో అభిమన్యుడితో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు జగత్ బాబు. కానీ ఈ సినిమా ఆయనకు సక్సెస్ ఇవ్వలేదు. అయితే కన్నడ సినిమాతో కెరీర్ మొదలు పెట్టినా కూడా తెలుగు సినిమానే మొదట రిలీజ్ అయింది. దీంతో ఐశ్వర్య సినిమా కెరీర్ తెలుగుతోనే మొదలైందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత తమిళ్లో వరుస సినిమాలు చేసింది ఐశ్వర్య. ఇటు తెలుగులోనూ బిజీ అయింది. అయితే తమిళ్లోనే ఎక్కువగా కనిపించింది. మలయాళంలో తక్కువ సినిమాలు చేసినా కూడా మోహన్ లాల్ లాంటి స్టార్స్ తో సూపర్ హిట్ మూవీస్ లో నటించింది ఐశ్వర్య. పైగా ఆమె తన తల్లి రెండవ భర్త కారణంగా ఎక్కువగా కేరళలోనే గడిపింది. దీంతో ఆమెకు భాషపై పట్టు పెరిగింది. ఇక తెలుగు తమిళ కంటే కూడా మలయాళంలో బ్లాక్ బస్టర్స్ లో యాక్ట్ చేసింది ఐశ్వర్య. తెలుగులో జంధ్యాల దాసరి లాంటి దర్శకుల సినిమాల్లో కూడా నటించింది. అయితే బ్రహ్మ మూవీలో మోహన్ బాబు పక్కన నటించిన ఐశ్వర్యకు మంచి గుర్తింపు వచ్చింది. కాకపోతే తెలుగులో కంటే కూడా తమిళ్లో స్టార్ హీరోయిన్ అయింది నటి ఐశ్వర్య. దేవదాస్ తో పాటు తన తల్లి లక్ష్మితో కలిసి ఓ బేబీ సినిమాలో కూడా నటించింది. అయితే ఐశ్వర్య గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు తమిళ మీడియాలో కనిపించాయి. తన తల్లి లక్ష్మి ఇష్టాన్ని కాదని తన్వీర్ అహ్మద్ అనే బిజినెస్ మ్యాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఐశ్వర్య. ఆ పెళ్లి లక్ష్మికి ఇష్టం లేదు. నీకు తెలియని వ్యక్తులతో పడదు, నువ్వు ముక్కుసూటి మనిషివి, నా మాదిరిగానే నీకు ధైర్యం ఎక్కువ, కానీ అది అన్నిసార్లు పని చేయదు, నా మాట వినమని తల్లి చెప్పింది. కానీ అప్పటికే ఐశ్వర్య సదరు తన్వీర్ అహ్మద్ తో పేకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. ఇక మతపరంగా కూడా అడ్డంకులు ఎదురయ్యాయి. బ్రాహ్మణ్ అయిన లక్ష్మి తన కూతురు ముస్లింని చేసుకోవడం ఏమాత్రం ఇష్టపడలేదు. అయితే ఈ తన్వీర్ తెలుగు కుటుంబానికి చెందిన వ్యక్తే. చెన్నైలో సెటిల్ అయ్యాడు. ఓ పార్టీలో కలుసుకున్న ఐశ్వర్య అతన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. ఇక తన ప్రియుడి కోసం తన్వీర్ తల్లిదండ్రుల సంతోషం కోసం మతం కూడా మార్చుకుందట ఐశ్వర్య. ఆమె తన పేరును అఫ్సాన్ అహ్మద్ గా మార్చుకుంది. 1994లో తన తల్లి లేకుండానే ఆమె తన ప్రియుడు తన్వీర్ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వారి కుటుంబం కోరిక మేరకు పేరు కూడా మార్చుకున్నారు. అయితే కొన్నాళ్లకి ఆమె గర్భం దాల్చింది. మరుసటి ఏడాది వారికి కూతురు పుట్టింది. కూతురికి అనైనా అని పేరు పెట్టింది. కానీ పెళ్లైన ఏడాదికే భర్త ఆమెకు నరకం చూపించడం మొదలుపెట్టాడు. డ్రగ్స్ కి మద్యానికి బానిసై భార్యను కొట్టడం మొదలుపెట్టాడు. తన భర్తను బాగు చేసుకునేందుకు ఆమె ఎంతో ప్రయత్నించింది. కానీ సాధ్యం కాలేదు. దీంతో కూతురు పుట్టిన ఏడాదిన్నరకే విడాకులు తీసుకుని ఒంటరిగా జీవించడం మొదలుపెట్టింది. ఇక ఐశ్వర్యకు ఆత్మాభిమానం చాలా ఎక్కువ. ఒంటరిగా ఉన్నా కూడా తన తల్లిని సాయం చేయమని అడగలేదు. డోర్ టు డోర్ తిరిగి సబ్బులు అమ్మే జాబ్ చేసింది ఐశ్వర్య. తనకు తన బిడ్డకు తినడానికి తిండి కావాలి, తన సమయం వచ్చినప్పుడు నేను బాగుంటాను, కానీ నా బిడ్డ కోసం ఏ కష్టమైనా పడతానని ఎన్నో చిన్న చిన్న పనులు కూడా చేసింది ఐశ్వర్య. గ్లామర్ హీరోయిన్ గా నటి లక్ష్మీ కూతురిగా ఎన్నో భోగభాగ్యాలు అనుభవించిన ఐశ్వర్యకు జీవితం విలువ తెలుసు. చేయి చాచి అడగడం తెలియదు. అవసరమైతే జీతం ఇస్తానంటే, తనకు అవసరం ఉందంటే మరుగుదొడ్లు కూడా కడుగుతానని చెబుతారు ఐశ్వర్య. బ్రతికేందుకు పని చెయ్యాలి, ఏ పనైనా కూడా నిజాయితీగా చేయాలంటారు ఐశ్వర్య. చాలా రోజుల పాటు చిన్న చిన్న జాబ్స్ చేశారు ఆమె. దాదాపు 5 ఏళ్ల పాటు చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడింది. అయినా కూడా ఎవరిని రూపాయి కూడా అడగలేదు. తన కాళ్ల మీద తను బతకాలనుకుంది. తల్లి దగ్గరకు వెళ్లి ఆమె మారు తండ్రి ముందు డబ్బులు అడగాలనుకోలేదు. వారికి భారం కావాలని అస్సలు అనుకోలేదు.
ఇక 1995లో నటుడు విక్రమ్ రోజా చేసిన హౌస్ఫుల్ అనే సినిమాలో ఛాన్స్ వచ్చింది. దీంతో మళ్ళీ నటిగా ప్రయాణం మొదలుపెట్టింది ఐశ్వర్య. ఆ తర్వాత సూర్యవరం లాంటి సినిమాతో పాటు ఇక నటిగా మళ్ళీ బిజీ అయింది. ఆ వెంటనే సీరియల్స్లో నటించింది. నాటి నుంచి ఆమెకు డబ్బుకి ఇబ్బంది కాలేదు. ఎంత ఇచ్చినా తీసుకుంటూ మొదట తమిళ్ మలయాళం సీరియల్స్లో నటించడం మొదలుపెట్టింది. ఆమె నటించిన ప్రతి సీరియల్ హిట్ అయింది. దాదాపు 30 సీరియల్స్లో ఏళ్ల తరబడి నటించింది ఐశ్వర్య. వాటితో పాటు సినిమాల్లో సైడ్ హీరోల పాత్రలు, గెస్ట్ రోల్స్ చేస్తూ కెరీర్ను ముందుకు తీసుకెళ్లింది. నాని సినిమాలో ఏకంగా అమీషా పటేల్ తో కలిసి హాట్ లుక్ లో కనిపించింది ఐశ్వర్య. ఇక కెరీర్ లో నిలదొక్కున్నా కూడా తన తల్లితో పెద్దగా క్లోజ్ గా ఉండదనే కమెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. నేను మా అమ్మ రెగ్యులర్ గా మాట్లాడుకుంటాం, కానీ అంత క్లోజ్ కాదు. నా కూతురికి మాత్రం తన తల్లి క్లోజ్ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఐశ్వర్య. అయితే ఈ మధ్య నేను మా అమ్మ లక్ష్మి ఆమె మూడో భర్తతో కలిసి ఫోటో దిగి సోషల్ మీడియాలో పెట్టాను. ఆ ఫోటోతో ఓ వ్యక్తి ఏకంగా మా తల్లి భర్తను నా భర్తగా చెప్పి వీడియో చేసేశాడు. అది కాస్త వైరల్ గా మారింది. అందుకే మా అమ్మ సోషల్ మీడియాలో కనిపించదు. నాకు కూడా బాధ అనిపించింది. అయితే ఐశ్వర్య కెరీర్ ను ఐశ్వర్య నాశనం చేసుకుంది. ఇదే విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది. నిజం చెప్పాలంటే ఐశ్వర్యకు గొప్ప గొప్ప అవకాశాలు వచ్చాయి. మొదట మణిరత్నం దళపతి కథ చెప్పి శోభన చేసిన పాత్రను ఆఫర్ చేశారు. కానీ అప్పటికే ఐశ్వర్య వేరే వారికి డేట్స్ ఇచ్చింది. దీంతో గొప్ప సినిమా ఆఫర్ మిస్ అయిందని చెప్పింది ఆమె. ఓ సూపర్ హిట్ సినిమాను మిస్ చేసుకోవడంతో కెరీర్ ఇంకాస్త వెనకబడింది. ఎందుకంటే ఓ తెలుగు సినిమాకు సైన్ చేసింది ఐశ్వర్య. అడ్వాన్స్ తీసుకున్నాక నిర్మాతను దర్శకుడిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మణిరత్నం సినిమాను వదిలేసుకుంది. పైగా తెలుగులో వారు పెద్ద దర్శకులు. ఆమెకు అవకాశాలు లేనప్పుడు పిలిచి మరీ అవకాశం ఇచ్చారు ఆయన. ఆ కారణంగా దళపతి సినిమా మిస్ అయింది. అయితే సరిగ్గా మళ్ళీ 3 ఏళ్ల తర్వాత మణిరత్నం మరో సినిమా ఆఫర్ చేశారు. ఆ సినిమా ఖచ్చితంగా చేస్తానని చెప్పింది. కానీ ఐశ్వర్య అమ్మమ్మ కథ బాగాలేదు, మణిరత్నం పేరు చూసి నువ్వు సినిమా చేస్తే నీకే నష్టం, పైగా చాలా రోజులు నటించాలని చెప్పింది. దీంతో మీ సినిమా చేయడం లేదని మణిరత్నానికే చెప్పిందట ఐశ్వర్య. కానీ ఆ తర్వాత ఏఆర్ రెహమాన్ సాంగ్స్ దేశం మొత్తం ఊపేశాయి. ఆ పాటలు వినగానే నేను ఇంత మంచి సినిమాను మిస్ చేసుకున్నానని బాధపడిందట. ఆ తర్వాత రోజా సినిమా రిలీజ్ అయిన టైంలో కోయంబత్తూరులో ఉంది. ఐశ్వర్య, లక్ష్మి, అమ్మమ్మ, నానమ్మ కలిసి ఆ సినిమా చూశారు. ఆ సినిమా చూశాక ఐశ్వర్యకు ఏడుపొచ్చిందట. కానీ కారులో వస్తూ ఏమీ మాట్లాడలేదు. సినిమా ముగిసి ఇంటికి చేరుకుని డోర్ తీశాక ఇంట్లోకి రాగానే చెప్పులు విప్పేసింది. ఆ చెప్పులతో తనని తనే కొట్టేసుకుంది. ఒక మంచి సినిమాను మిస్ చేసుకున్నానని ఏడ్చిందట ఐశ్వర్య. అయితే మా అమ్మమ్మను మాత్రం నేను ఏమనగలనని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఐశ్వర్య. ఇప్పటికీ రోజా సినిమా పేరు వినిపిస్తే ఎంతో బాధ కలుగుతుందట. ఆ తర్వాత మణిరత్నం మళ్ళీ పిలిచారు. దొంగ దొంగది సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. కానీ అప్పటికి కూడా మళ్ళీ వేరే సినిమాకి డేట్స్ ఇచ్చేసింది ఐశ్వర్య. జీవితంలో నాకు మణిరత్నంతో పనిచేసే అదృష్టం లేదని ఏడ్చేసిందట. ఆయనకు నేను సినిమాలు చేయలేకపోయినా కూడా తాను రాసుకునే హీరోయిన్ పాత్రలు నాకు సూట్ అవుతాయని అవకాశం ఇచ్చారు. చరిత్రలో నిలిచిపోయే సినిమాలు చేయలేకపోయాను. అందుకే నా కెరీర్ ఇంకా వెనకబడిందని బాధగా చెప్పారు ఐశ్వర్య. అంతేకాదు కమల్ హాసన్ క్షత్రియ పుత్రుడు సినిమా నుంచి ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేజారాయి. కేవలం మామూలు కథల్లో నటించింది ఐశ్వర్య. ఎవరైనా సరే ఇంటర్వ్యూ అనగానే మా అమ్మ లక్ష్మితో గొడవలు నిజమేనా అని అడుగుతారు. నాకు ఆమెతో గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? నా ఇష్టాలు నాకున్నాయి. మా అమ్మ జీవితం వేరు. కానీ నా కూతురి ఇష్టాలు, నా తల్లి లక్ష్మి ఇష్టాలు ఒకటే. వారిద్దరూ చాలా క్లోజ్. నేను వారింటికి కూడా వెళుతుంటాను. మా మారు తండ్రితో కూడా సఖ్యతగానే ఉంటాను. ఫోన్లో టచ్లోనే ఉంటాను. నేను ప్రతి విషయాన్ని మీడియాకు చెప్పి నిరూపించుకోవాల్సిన అవసరం లేదంటారు ఐశ్వర్య. ఇక ఐశ్వర్య కూతురు అనైనా పెళ్లి కూడా జరిగింది. అర్జున్ మెహతా అనే కైట్ బార్డర్ తో పెళ్లి జరిగింది. 2022లో తన కూతురు పెళ్లి చేశారు ఐశ్వర్య. ఇక ఐశ్వర్య కూడా రాజుమణి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతనితో జీవితం గడుపుతూ ఉంది. అలా సినిమాను మించిన జీవితం ఐశ్వర్యది. అయితే ఐశ్వర్య బహుభాషా నటి. పైగా తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, కన్నడ భాషల్లో మంచి పట్టుంది. అందుకే భాషా బాధన లేకుండా సినిమాలో నటిస్తుందామె. కానీ గొప్ప కెరీర్ను కోల్పోయిందని చెప్పవచ్చు. మరి నటి ఐశ్వర్య జీవితంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.